ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి నీవు కేవలం ఆయన సిలువలో నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రమే నీవు చూస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన్ని అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినవలను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఆయన మన యొక్క ప్రతి పాప శాపాల నిమిత్తమై ఆ యొక్క కలవరి సిలువలో ఆయన రక్తము చిందించకపోయినట్లయితే, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము సిలువలో కార్చి ఉండకపోయినట్లయితే కనుక నీవు నేను కూడాను ఈ దినము ఆ సిలువకి అప్పగింపబడవలసినటువంటి వారం. కానీ నీ యొక్క నా యొక్క పాపముల నిమిత్తము, సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన సిలువలో తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి బలియాగము చేసినటువంటి ఆ యొక్క కార్యము ద్వారానే నీవు నేను కూడాను విడుదల పొందుకొని ఈ యొక్క స్వతంత్రతను అనుభవించగలుగుతున్నాము. ఎందుకొరకు అని అంటే కనుక ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద మనము కూడా విస్తరింపజేయాలని. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన రాజ్యము పర సంబంధమైనది. ఆయన రాజ్యము ఈ భూ సంబంధమైనటువంటి వాటిని పొందుకోవాలని మాత్రము కాదు, కానీ పర సంబంధమైనటువంటి వాటిని పొందుకోవాలని. ఆయన రాజ్యము ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని పొందుకోవాలని కాదు, కానీ పర సంబంధమైనటువంటి ఆధిక్యతని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆయన ఈ దినము సిలువ బలియాగముగా ఆయన రాజ్యాన్ని స్థాపించారు. ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయాలని నీ కొరకు నా కొరకు ఆయన బలియాగముగా సిలువలో తనను తాను సమర్పించుకున్నారు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే, ఆయన చెప్పినటువంటి మాటలు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని, నీ యొక్క రాజు ఎంత ఘనుడో, నీ యొక్క రాజు ఎంత యోగ్యుడో, నీ యొక్క రాజు ఎంత ఘనత కలిగినటువంటి వాడో, నీ రాజు ఎంత దయ కలిగినటువంటి వాడో, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టు నిమిత్తం ఈ రీతిగా నువ్వు సువార్త ప్రకటించగలిగినట్లయితే, ఆయన రాజ్య వ్యాప్తిలో నీవు కూడా పాలి భాగస్థులు ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆలోచన. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.